హాయ్. ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మార్చి 30th జరగాల్సిన ఎగ్జాము 26th మేకి పోస్ట్పోన్ చేయడం జరిగిందండి. దీని మీద మనం ఇప్పటికే క్లాసులన్నీ కూడా ఇచ్చాం. ఆన్లైన్ కోచింగ్లో మనము ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా ఇస్తూ వచ్చాము. మెయిన్స్ దాదాపు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రిలిమ్స్ అదేవిధంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసాం. ఎక్కడ కూడా ఏమీ బ్యాలెన్స్ లేకుండా దాని మీద టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ప్రిపరేషన్ మనదైతే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం. ఈ సమయంలో అభ్యర్థులు మళ్ళీ డిలే అయింది కదా అని కాస్త డల్గా అవ్వాల్సిన పని లేదు. ఇదే కంటిన్యూషన్, ఇదే టెంపోని ఇదే విధంగా మీరు కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఈ సమయంలో ఇంత దూరం ప్రయాణించారు, ఇంత సక్సెస్కి దగ్గరగా వచ్చారు. ప్రిలిమ్స్ దాటిందంటే ఇక మెయిన్స్లో అసలు పోటీలు ఎన్ని, మెయిన్స్ పరీక్ష అని చెప్పాం. చాలా సిలబస్ ఉన్నది అండ్ అది కూడా కొత్త సిలబస్ అయిపోయింది. మెయిన్స్ అవలీలగా సాధించడానికి చాలా చాలా ఛాన్సులు ఉన్నాయి ఈసారి. మెయిన్స్ మనం ముఖ్యమైన టాపిక్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ. అదేవిధంగా ప్రిలిమ్స్కి సంబంధించి అంత పెద్ద సిలబస్ ఉన్నా కానీ భారీగా దాన్ని కూడా ఒక ప్లాన్ ప్రకారం మొత్తం కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే విధంగా చేసుకుంటూ వెళ్ళాం. ఇటు మెయిన్స్ ఇటు ప్రిలిమ్స్ రెండు కూడా మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు సమయం ఇంకాస్త దక్కింది కాబట్టి దీన్ని ఇంకాస్త మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతే తప్పితే పోస్ట్ పోన్ అయింది కదా అని డ్రాప్ తగ్గటాలు ఇలాంటివి చేయకండి. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు కావాలి, ఎలా మనం వెళ్తే బాగుంటుంది అనేది ఇంకా ఆలోచించి నేను దాని ప్రకారం తీసుకొని వెళ్తూ ఉంటాను. ఇప్పుడు జరిగే ఈ కరెంట్ ఎకానమీ కానీ ఈ కరెంట్ అప్డేట్స్ నేను రెగ్యులర్గా చేస్తూ వస్తున్నాను. బేసిక్ ఎకానమీ అయిపోయింది, కరెంట్ ఎకానమీ దాన్ని ఏ విధంగా ఆలోచించాలి అండ్ సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మెయిన్స్ కూడా చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అనేది చూస్తారు. సివిల్ సర్వీస్తో సమానం, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే సివిల్ సర్వీస్ కన్నా కూడా ఎక్కువ ఉంది ఇది సిలబస్. ఇలాంటి సిలబస్లో ఈసారి మాత్రమే చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. ఈసారి మిస్ కాకూడదన్న ఉద్దేశంతో మనం ఎంతో దీని మీద ఒక స్ట్రాటజిక్గా వెళ్ళటం జరుగుతూ వస్తుంది. అభ్యర్థులు అదే ఫాలో అవుతున్నారు. దీన్ని అదే విధంగా కొనసాగించండి. దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా మనం ఆలోచించి ప్రశాంతంగా దాని మీద ఆలోచించాలి, ఎటు నుంచి ఎటు వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని. దాని ప్రకారం మనము నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తాం. ఇంకా గ్రూప్ 2కి అండ్ పంచాయతీ దాని మీద కూడా అడుగుతున్నారు, అవుతాయా పోస్ట్పోన్ అని. దాని మీద ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాన్ని అప్పుడే మనం ఏమీ చెప్పడానికి వీల్లేదు. గ్రూప్ 1 అంటే కాస్త సిలబస్ ఎక్కువ ఉంది అండ్ వీళ్ళు అడుగుతున్న డిమాండ్స్ కూడా తెలంగాణలో 44 years ఏజ్ ఉంటే ఇక్కడ 42 ఉన్నది. ఏమన్నా చేంజ్ అవుతుందా, ఇంకేమన్నా వస్తాయా, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడటం సరికాదు. పంచాయతీ అండ్ గ్రూప్ 2 వాళ్ళు ఏదైతే ప్రిపరేషన్లో ఉన్నారో దాన్ని అదే విధంగా కొనసాగిస్తూ వెళ్ళండి. 1 వాళ్ళు ఏదైనా జాబ్లో ఉన్న వాళ్ళు మెయిన్స్ ప్రిలిమ్స్ రెండు క్లబ్ చేసుకుంటూ వెళ్తారు. దానికి చెప్తాను స్ట్రాటజీ ఏంటని. 2 and 3 పంచాయతీ కార్యదర్శి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదే దృష్టితో ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ క్లాస్లో నేను దీని మీద వివరణ ఇస్తాను. మన రెగ్యులర్ క్లాసులు ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవుతూ ఉండండి. ఓకే, గుడ్ లక్.